అరే ఓ సాంబా గురు ఇప్పుడు మనం ఏం చేస్తున్నారా? తప్పకుండా తమాషా అయిన తప్పుడు పని ఒకటి చేస్తావు గురు. కరెక్ట్రా శిష్య. కాకపోతే మనం తప్పుడు పని చేస్తుంటే ఒప్పుకొని ముందు వచ్చేది ఎవరితో కనిపెట్టాలి. అందరూ లక్ష్మిలాగే అమాయకులు అనుకోకు. ఏమిటి ఏమిటి నువ్వు? అసలు లక్ష్మి పాడేసింది నువ్వే. ఇదేం ప్రారంభం రా, ఇలాంటి వంశంలో పుట్టి మేడల మీద మిద్దెల మీద షికారు చేయక పొలాలమ్మట తుప్పలమ్మట తిరుగుతావేరా? పొలం గట్లమ్మట తుప్పలమ్మట తిరిగితే అక్కడ పని చేసి ఆ పడుచు పిల్లలను చూస్తూ కాలక్షేపం చేస్తూ ఉండొచ్చు. వీలైతే కొంచెం అందుకని నేను ప్రకృతి సౌందర్యం చూసి తనమేం చెందాలని. ఏడిచావులే. అది కాకపోయినా నా కొడుగ్గా పుట్టినవాడు ఎత్తు మీద ఎత్తు వేసి అవతల వాడిని చిత్తు చేయాలి గాని ఒళ్ళు ఊనమైపోయేటట్టు దెబ్బలు తినొస్తావేరా? నానా చూస్తూ ఉండు, నేను వేస్తాను. వేస్తావు పేడతో పిడక. కాదు, ఎత్తు వెయ్యి, దాంతో హరిగాడు చిత్తైపోతాడు. వెయ్యి వెయ్యండి బాబు, బాగా వెయ్యండి. ఏదైనా బెడిసి కొట్టిందా మీ ఒళ్ళు హోనం అవడంతో పాటు నాన్నగారు పరువు గంగపాలు. ఇదిగో వాడిని అడ్డం పెట్టుకుని నన్ను నానా మాటలు అంటే నీ పీక బిస్కెట్ నీ చేత పీచు పెట్టా తినిపించేస్తాను. రాయ్ నిన్నే సారా. హాయ్ సుబ్బు, సారా పిలిచావంట్రా? రానా? ఇందా నేను స్నానం చేస్తుంటే బాత్రూంలోకి ఎందుకు వచ్చారు నువ్వు? ఏంటి నువ్వా? ఆంటీ అనుకుని వచ్చా. చెప్పేదిరా దరిద్రుడు. ఏంటి అంకుల్ చిత్తుకాయతాలు లెక్క పెడుతున్నారు? ఇవి చిత్తుకాయతాలు ఏమిటో చెత్తనాయాల. మరేంటి డబ్బులు. డబ్బులా? ఈ డబ్బులా? నమస్తే ఆంటీ. డబ్బులా? బాలేదు టాబ్లెట్ రాస్తావా? ఎవడాడు పిచ్చినాయాల. ఏంటే ఆ పిచ్చోడు వచ్చాడే ఎక్కడ? వేరే పిచ్చోడితో మాకేంటి అవసరం? ఆల్రెడీ ఇద్దరు పిచ్చోళ్ళు ఉన్నావు. సర్లే నువ్వు బిగించు. సరే నువ్వు లాయించు. నీతో పెద్ద చావచ్చు పడిందిరా. తలుపేసుకుని పని చేసుకోరంటే వినం. అబ్బా రోజు ఇది ఒక టెన్షన్ అయిపోయింది. తీసి చూడాలి కదా. ఏం చూడపోతే నిద్ర పట్టదా? ఏ నీకేమైనా అభ్యంతరమా? సరే చూసుకో. చిత్తుకాయతాలు చిత్తుకాయతాలు ఈడెప్పుడు వచ్చాడు ఇక్కడికి? చిత్తుకాయతాలు కావాలి. నాకు చిత్తుకాయతాలు కావాలి. నువ్వు ఎప్పుడు వచ్చా ఇక్కడికి? నాకు కొన్ని చిత్తుకాయతాలు ఇవ్వా? వారని అబ్బా చిత్తకత్తలు కావరాయి. అవి చిత్తుకాయతాలేనండి. చిత్తకత్తలు కావు. ఏమండి చిత్తుకాయతాలే సార్. చిత్తకత్తలు కావాలి. ఎందుకు ఆనందాన్ని మోసం చేస్తావు? ఆనందం అవి చిత్తుకాయతలే. థ్యాంక్ యూ రాజేష్. రాజేష్ నాకు కొన్ని చిత్తుకాయతాలు ఇవ్వా? కాగిత పడవలు చేసుకుంటాను. నీకు కొన్ని కావాలా? సరే ఇస్తానండు. థ్యాంక్ యూ రాజేష్. ఆ డబ్బులతో రెంచులు కొనుక్కోవాలా? ఏంటి చిత్తుకాయతాలతో రెంచులు కొనుక్కుంటా? నువ్వు పెద్ద హంపిగాడిరా నువ్వు. అబ్బా నువ్వు వెళ్ళి ఆనందం వెళ్ళు. ఇదో పెద్ద హంపిగాడు. చిత్తుకాయతాలతో కొంటా నువ్వు. వెళ్ళు. కలిపేసుకో జాగ్రత్త, బోల్డ్ చిత్తుకాయతాలు ఉన్నాయి. ఇంతెన్నో మమ్మల్ని మాయ చేసి ఆటలో గెలుస్తావా? ఇంత పెద్దోడికి సిగ్గులేదు? రాయ్ ఎవడ్రా? నేనెప్పుడు చిన్నోడ్నే, ఎప్పటికీ చిన్నోడ్నే. నేను అన్యాయం చేశానన్నారంటే సంపేస్తాను. తొంటి పిక్కర ఆటలాడుతుంది మీర్రా. కుంట్రా సిన్నోడా, బాగా కుంటు. రేపో మాపో నేను నీ కాలు తీసేస్తాను కదా, అప్పుడు ఎలాగో కుంటాల్సి వస్తుంది. ఇప్పటి నుంచి నేర్చుకో. కాల్ తీసేయడం ఏంటి? మా మామ కూతురు వస్తుంది, దానికి లైన్ అయ్యాలని నా దగ్గర 2 ఏళ్ళు అప్పు తీసుకున్నావు కదా, నెల్లాళ్ళైనా దాని ఊ చెట్టట్లేదు. అంచేత ఒక కాలు తీసేద్దామని. నీకు తేలికొండేని ఎవడ పేరు పెట్టాడు కానీ సరిగ్గా పెట్టాడయ్యా. ఎప్పుడు కొడదామని చూస్తుంటావు. మరీ ఎక్కువగా పొగిడేకు, నాకు దిష్టి తగిలేస్తాది. అది సరే, డబ్బిచ్చే. అవన్నీ ఇక్కడ మాట్లాడుకునేశారా? నీకు నాకు మధ్య ఎయ్యుంటాయి. ఎయ్యుంటవేటి? నీకు నాకు మధ్య 2 ఏళ్ళున్నాయి. ఓ ఎయ్యి ఎగ్గొట్టేద్దామనా? అమ్మా డబ్బి బేగే ఎత్తావులేవా? ఏ ఎగ్గొట్టే వాళ్ళ కనిపిస్తున్నావా? వచ్చే శుక్రవారం నీ డబ్బు నీ మోహన కొడతాను. కొట్టకపోతే అప్పుడేం చేస్తావు చేసుకో. సరే, శుక్రవారానికల్లా నా డబ్బు నాకు ఇచ్చేయిపోతే నీ గుండెకి ఇంచి గాడిద మీద ఎక్కించి ఊరేగిచ్చేస్తాను. పోవా వంకాయ. ఏ పిల్లలతో పాటు నువ్వు నవ్వేవా? మీతో వచ్చిన గొడవ ఇదయ్యా. డబ్బు తీసుకునేప్పుడు కాళ్ళు చేతులు పట్టుకుని బతిమాలు తీసుకుంటారు, అడిగితే శంప పగల కొడతారు. గొప్ప వంశంలో పుట్టావు మగాన బావా. అంతా అల్లకల్లోలంగా ఉంది. ఆ రౌడీ విధవులు పగబట్టి ఏం చేసినా చేస్తారు. నేను తినేది నా సుఖం కోసం గానీ ఇలా దెబ్బలు తిని కష్టాలు కొని తెచ్చుకోవడం కోసం కాదు. ఏంటి గొంగురేనా? మాంసం వేస్తుండు, తొందరగా తినేసి మన ఊరు వెళ్ళిపోదాం. భలేవారేనండి, కష్టాల్లో ఆదుకోపోతే ఆయన వాళ్ళని చెప్పుకోవడం ఎందుకు? కష్టాలు నా ఒంటికి పడవు లక్ష్మి, నీకు తెలుసుగా. మధుబాబునాడా? వచ్చాడు, వచ్చేసింది కష్టం. ఇంకా మన పని అవుట్. తమ్ముడు లేడండి, బయటికి వెళ్ళాడు. సరే, బయటే కలుసుకుంటాను. తమ్ముడికి నేను ఫ్రెండ్ని, మీరే కంగారు పడకండి.
తమ్ముణ్ణి ఎవరైనా ఏమైనా అంటే వేసేస్తా. ఏం బావా, అలా నాతో బయటకు వస్తావా? బావా ఎవరు బావా? బావ ఎవరు? నువ్వే బావా. మా మధుబాబుకు బావైతే నాకు కావేంటి? ఊరికే షికారుగా మార్కెట్కు పోయి కూల్ డ్రింక్ తాగుదాం. పద బావా. అలానే తీసుకెళ్ళి చావు కొట్టి చెవులు పోయావు కదా. సజా, మస్తాన్ గడి శత్రువు నేను. నా కోసమే మధుబాబు మస్తాన్ గడి కొట్టాడు. మనం బరంపురం. రా బావా రా. ఆయన రారు. ఆయనకి ఇలాంటివంటే పడవు. ఎందుకు సరిపడవు లక్ష్మి? బరంపురం అంటున్నాడు కదా, మంది గుణపురం. నీకేం భయం లేదు. అలా బావతో షికారికి గెలుస్తా. పద బావా. ఏపీక గాడియా సాబ్. ఏమయ్యా, ఏం పోలీసులయ్యా మీరు? నేను పిలుస్తూనే ఉన్నాను, మీరు ఆకుండా వెళ్ళిపోతూనే ఉన్నారు. పోలీస్ అంటే ఏమిటి? ప్రజారక్షక దళము. ప్రజల కష్టాలు ఉంటే రక్షించాలి. మాకు తెలుసు బాబు చట్టము, మేము చదువుకున్నాము. మీరే కనుక మా ఆంధ్రాలో అయితేనా? మీరు తెలుగు వాళ్ళ? ఎస్, తెనాలి. మీది తినాలే, మాది తినాలే, మనది తినాలే, మీది తినాలే, మాది తినాలే. స్టాప్ స్టాప్ స్టాప్. ये कार किसका है? నాదే. దిస్ ఈజ్ మైన్. So you are the serial killer. సీరియల్ కిల్లర్? Yeah. Hey, arrest him. అంటే మనం ఇన్నాళ్ళుగా వెతుకుతున్న సీరియల్ కిల్లర్ తెలుగు అనమాట. దెబ్బతో ఇన్స్పెక్టర్ తో పాటు మనకు ప్రమోషన్ ఖాయం. అరే నేను కిల్లర్ కాదయ్యా. దొంగ సరుకులు పెట్టుకొని కారు తీసుకొచ్చింది కాకుండా నన్ను మర్డర్ కేసులో ఇరికిస్తారా? ఎంత ప్లాన్ వేశారు? మనం తినాలయ్యా. అందుకే ఎత్తుకు తీసుకెళ్తున్నాం. ప్లీజ్ ప్లీజ్ నన్ను కొట్టకండి అయ్యా. నాకే పాపం తెలీదు. हैदराबाद के उन 4 लड़कों को कहाँ छुपा कर रखा है? నిజం చెప్పాయా, వాడు అసలు రాక్షసుడు. నువ్వు నిజం చెప్తే బయటపడడానికి మార్గం ఏదని చెప్తాను ఓరి మీ అమ్మ కడుపులు కాదు, తెలిస్తే నిజం చెప్తాను కదా మీకు. कुछ बता क्या? Sir, they are not listening to me. I am professor in Osmania University. I will give my VC's telephone number. You please do inquire. कांस्टेबल्स इसका रस्सी खोल दो. ఆ రాబోయే వదిన ఎలాగూ చదువుకున్న అమ్మాయి. నేను చదువుకున్న అమ్మాయినే పెళ్లి చేసుకుంటే పొరపాటు వాళ్ళిద్దరికి వంట వరకు తెలియదు అనుకో. అప్పుడు మా ఇద్దరితో పాటు వాళ్ళకి చాకరీ చేయాల్సి వస్తుంది. కనుక నేను వంట వరకు తెలిసిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను. ఈ వంట వరపు ఏడ్స్ మొహం గడుకున్నట్టే ఉంది. ఇద్దరి కాఫీ కలపడానికి ఇంత గంగాళమా? ఇటిబు నా బొంద. మా కట్నకారకులు అక్కర్లేదు. అబ్బాయి పెళ్లి మాత్రం బాగా జరిపించాలి. ఓ ఘనంగా తప్పకుండా జరిపిస్తాం. చూడండి, పెళ్లి కూతురు వచ్చేలాగా అబ్బాయిని ఏమైనా అడగదలుచుకుంటే అడగండి. ఏం చదువుకున్నా బాబు? అగ్రికల్చర్ బిఎస్సీ అండి. కొంటెంత బాగుందో విన్నవేరే సావిత్రి. నీ ఎత్తెంత బాబు? 5 అడుగుల 11. ఏమిటా చప్పుడు? అదిగోనమ్మా పెళ్లి కూతురు. పెళ్లి కూతురా? పెళ్లి కూతురు లక్షణంగా ఉంది.